మెగాస్టార్ వర్సెస్ యంగ్ టైగర్ ఇదొక బాక్స్ ఆఫీస్ యుద్ధమని చెప్పాలి. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మెగాస్టార్ చిరంజీవి 157 మూవీ అనిల్ రావుపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. అయితే షూటింగ్ మొదలవక ముందే ఈ చిత్రం 2026 సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేసింది. అనిల్ రావుపూడి సంక్రాంతి రిలీజ్గా అలవాటు. ఇప్పుడు చిరంజీవి తోడవడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్లో ముందు వరుసలో ఉంటుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ సంక్రాంతి సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన డ్రాగన్ చిత్రంతో రంగంలోకి దిగుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం కూడా జనవరి 2026న రిలీజ్కి లాక్ అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్ మధ్య హోరాహోరీ పోరు తప్పదు. గతంలో 2002 సంక్రాంతి సీజన్లో ఇద్దరు చిత్రాలు తలపడ్డాయి. చిరంజీవి ఇంద్ర, ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రాలు విడుదలయ్యాయి. ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాలకు బి గోపాల్ దర్శకుడు. సాధారణంగా ఒకే దర్శకుడు చిత్రాలు క్లాష్ కాకుండా చూసుకుంటారు. కానీ అప్పటి పరిస్థితుల్లో రిలీజ్ అనివార్యమైంది. ఇంద్ర బ్లాక్ బస్టర్గా చిరస్థాయిగా నిలిచింది, కానీ అల్లరి రాముడు సగటు స్థాయిలోనే ఆడింది. ఇప్పుడు 2026లో పరిస్థితి పూర్తిగా మారింది. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో బలమైన మార్కెట్తో ఉన్నారు. చిరంజీవి రీజనల్ మార్కెట్లో బలంగా ఉన్నప్పటికీ అనిల్ రావుపూడి బ్రాండ్తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయితే మెగా ఊచకోత తప్పదు. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ చిరు తారక్ బాక్సాఫీస్ వార్ సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతుంది. ఈ సంక్రాంతికి రేసులో ఎవరు గెలుస్తారు? చిరంజీవి మెగా మ్యాజిక్నా, యంగ్ టైగర్ హవానా? జనవరి 2026 వరకు వేచి ఉండాల్సిందే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.